ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మరి ఒకసారి మిమ్మల్ని అందరినీ గాడ్ ఫస్ట్ అనే వాగ్దాన కార్యక్రమానికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో నా యొక్క ప్రత్యేకమైన శుభములు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, మీరందరూ ఎలా ఉన్నారు? ఈ ఉదయాన బాగున్నారని నమ్ముతున్నాను. స్వయంగా దేవుడే ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నారు. బాగున్నారా, మీరు ఎలా ఉన్నారని నేను అడగడం కాదు, దేవుడే మీ యోగక్షేమాలను ప్రతిరోజు చూస్తున్నారు. నేనున్నానని ధైర్యాన్ని నీకు ఇస్తున్నారు. ప్రతిరోజు ఈ వాగ్దానం ఎందుకు అంటే, మీరు వింటున్న దేవుని మాటలు ఎంతో శక్తి కలిగినవి. వాటిలో సున్నైనా పొల్లైనా గతించిపోదు. మీ జీవితంలో ఏది గతించిపోయినా, ఏ పరిస్థితులు ఏ విధంగా అయిపోయినా, దేవుని మాట మాత్రం ఎప్పటికీ గతించదు. మీ దగ్గరికి వచ్చిన ఈ వాక్కు వృధాగా తిరిగి వెళ్ళిపోదు. ఎంతమంది నమ్ముతారో అందరి జీవితాలను కూడా బాగు చేసి వెళ్తుంది. కాబట్టి ఉదయాన్నే మొట్టమొదటిగా ప్రార్థించండి, వాక్యాన్ని రిసీవ్ చేసుకోండి. మీ దినమును దేవునితో ప్రారంభించండి. దేవుని సహాయంను పొందుకుంటారు. అదేవిధంగా మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలుంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తాం. మీ ప్రేయర్ సపోర్ట్ చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఈ మాటలు వింటున్న మీలో ఎవరైనా సిక్గా ఉన్నా, ఎవరైనా సమస్యల్లో ఉన్నా, మీ సిచ్యువేషన్స్ ఏ విధంగా ఉన్నా ప్రతిదీ దేవుని చేతులకు అప్పగించి చివరి ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని సంధించబోతున్నాడు, మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం సామెతలు 23వ అధ్యాయము 18వ వచనము. నిశ్చయముగా ముందు గతి రానే వచ్చును, నీ ఆశ భంగము కానేరదు. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, సృష్టికర్త అయిన దేవుడు స్పష్టంగా ఈరోజు మనకు తెలియజేస్తున్నారు, నీకు మంచి ఫ్యూచర్ ఉంది. మీ భవిష్యత్తును నేను తీర్చిదిద్దబోతున్నాను. ప్రస్తుతం అంధకారంగా ఉన్న నీ జీవితాన్ని రాబోయే దినాల్లో నేను వెలుగుగా చేయబోతున్నాను. నీ ఆశ ఎప్పటికీ భంగము కానేరదు అని దేవాది దేవుడు ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. ఒకవేళ నీ కష్టాలు నీకు చెప్తూ ఉన్నాయేమో, నీ భవిష్యత్ అంతా అంధకారంగా ఉంటుంది, ఈ కష్టాలలో నేను వెళ్తావని. ఒకవేళ నీ వ్యాధి నీకు చెప్తూ ఉందేమో, నీ వ్యాధి ఎప్పటికీ కూడా తగ్గదు, ఈ వ్యాధితోనే నువ్వు మరణిస్తావు, ఈ బాధతోనే నీ జీవితం అయిపోతుంది, నీకు ఇక మంచి ఫ్యూచర్ లేదని. ఒకవేళ నీ ఆర్థిక బంధకాలు నీకు చెప్తూ ఉన్నాయేమో, ఇవి ఎప్పటికీ కూడా తీరవు, ఈ ఆర్థిక సమస్యలు నేను ముంచివేస్తాయి, ఎప్పటికీ నువ్వు తీర్చలేవు, నీ భవిష్యత్ అంతా భయముతోనే చింతతోనే వెళ్ళిపోవాలి అని. నీ భర్తను చూచినప్పుడు నీ మనసు చెప్తూ ఉందేమో, నీ భర్త ఎప్పటికీ మారడు, నీ భర్తలో మార్పు నువ్వు చూడలేవు, వ్యసనాలతోనే ఉంటాడు, నీ భవిష్యత్ అంతా చీకటిగానే ఉంటుంది, ఏడుస్తూనే నువ్వు ముగించాలని. నీ భార్యను చూచినప్పుడు నీ మనసు చెబుతూ ఉందేమో, నీ భార్య ఇక ఎప్పటికీ మారదు, నువ్వు పెట్టుకున్న ఆశ ఎప్పటికీ కూడా తీరదు, ఈ బాధతోనే నువ్వు ముగించాలని. ఒకవేళ నీ బిడ్డలను గూర్చి నీ శరీరం చెప్తూ ఉందేమో, నీ బిడ్డల్లో మార్పు రాదు, వాళ్ళకి మంచి భవిష్యత్తు లేదు, వారెప్పటికీ కూడా రక్షణలోనికి రారు, వారి భవిష్యత్ అంతా కూడా అంధకారంగా ఉంటుంది, వారిని చూచినప్పుడల్లా నువ్వు దుఃఖిస్తూనే ముగించాలి అని. అదేవిధంగా నీ జీవితంలో ఉన్న నీ ఉద్యోగాలను గూర్చైనా, నీ వ్యాపారాన్ని గూర్చైనా, నీ కుటుంబ రక్షణను గూర్చైనా, నీ పిల్లల చదువులను గూర్చైనా, నీ పిల్లల వివాహాన్ని గూర్చైనా, లేక నువ్వు చేస్తున్న ఏ పని అయినా, నీ వ్యవసాయమైనా, చేతి వృత్తులైనా, నీవు ప్రారంభించే పని ఏదైనా, నువ్వు చేస్తున్న పని ఏదైనప్పటికీ కూడా శత్రువైన సాతాను నీకు చెప్తూ ఉండొచ్చు, ఈ పని ఎప్పటికీ కూడా నువ్వు ముగించలేవు, ఇవన్నీ కూడా నువ్వు చేయలేవు, నీ భవిష్యత్ అంతా అంధకారంగా ఉంటుంది, దేనిలోనూ నువ్వు సక్సెస్ అవ్వలేవు, అన్నిటిలో ఓడిపోతావు, ఓటమితోనే నువ్వు ముగించాలి అని. గృహం కట్టుకుంటున్నావు కానీ ఎప్పటికీ నువ్వు పూర్తి చేయలేవని. ఇన్ని సంవత్సరాలుగా పిల్లల రక్షణ కోసం ప్రార్థిస్తున్నావు, భర్త రక్షణ కోసం ప్రార్థిస్తున్నావు, లేక భార్య రక్షణ కోసం ప్రార్థిస్తున్నావు, తల్లిదండ్రుల రక్షణ కోసం ప్రార్థిస్తున్నావు, ఒక గృహం కావాలని ప్రార్థిస్తున్నావు, లేక దేవుని కొరకు వాడబడాలి, ప్రభు పరిచర్యలో నేను ముందుకు సాగాలని ప్రార్థిస్తున్నావు.
పాపాన్ని విడిచిపెట్టాలని ప్రార్థిస్తున్నావు, పరిశుద్ధంగా జీవించాలని ప్రార్థిస్తున్నావు. కానీ ఏవి కూడా నీ జీవితంలో జరగలేదు. ఇక ముందు కూడా నీ జీవితం ఇలానే ఉండిపోతుంది. దేనిలోనూ కూడా నీ విజయం చూడలేవు, అన్నిటిలో ఓడిపోతావు. నువ్వు గృహాన్ని కట్టలేవు, నీ ఉద్యోగంలో సక్సెస్ కాలేవు, వ్యాపారంలో సక్సెస్ కాలేవు, నీ కుటుంబ జీవితంలో కూడా ఓడిపోతావు. నువ్వు ప్రతి పరిస్థితిలో ఓడిపోతావు. పాపాన్ని విడిచిపెడుతున్నావు కానీ మరలా తిరిగి పడిపోతున్నావు. ఎప్పటికీ నువ్వు విడిచిపెట్టలేవు, ఎప్పటికీ నువ్వు దేవుని కొరకు నమ్మకంగా జీవించలేవు అని ఒకవేళ మనుషులు నీతో అంటున్నా, నీ మనసు నీతో చెప్తున్నా, నీ శరీరం నీకు చెప్తూ ఉన్నా, నీ స్వంత కుటుంబమే నీకు చెప్తూ ఉన్నా, లేక శత్రువైన సాతాను నీకు చెప్తూ ఉన్నా, అవేవి కూడా నమ్మొద్దు. వాటన్నిటిని నేను రాబోయే కాలంలో నెరవేరుస్తాను. నీ ఫ్యూచర్ అద్భుతంగా ఉంటుంది. నీవు ఆశిస్తున్న ప్రతిదీ కూడా ఎప్పటికీ భంగము కాదు. నీవు ప్రారంభించినవన్నీ కూడా నువ్వు చేయబోతున్నావు. నేను తోడుగా ఉండి చేయిస్తాను. కాబట్టి కృంగిపోవద్దని ఈరోజు దేవుడు నీకు సెలవిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు నీతో ఏం మాట్లాడుతున్నా, నీ మనసు నీతో మాట్లాడుతున్నా అవి నమ్మొద్దు. దానికి వ్యతిరేకంగా దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యములు చేయబోతున్నాడు. నీ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దబోతున్నాడు. నీ చదువును గూర్చైనా, నీ ఎగ్జామ్స్ గూర్చైనా, నీ భవిష్యత్తును గూర్చైనా నీవు దిగులు పడద్దు. నీ హృదయ ఆలోచనలన్నీ కూడా త్రొక్కిపెట్టు. దేవుని ఆలోచన పట్టుకో, ఆయన మాట పట్టుకో. మీరు చిన్న వయసులో ఉన్నా, లేక యవనస్తులుగా ఉన్నా, లేక పెద్దవారిగా ఉన్నా, లేక వృద్ధులుగా ఉన్నా, మీరే వయసు వారైనా కూడా మీకు మంచి భవిష్యత్తు ఇస్తానని, భవిష్యత్తులో మీరు చేయాలనుకుంటున్న ప్రతిదీ కూడా సఫలపరుస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మీ ఆశను వదులుకోవద్దు, మీ యొక్క నిరీక్షణను విడిచిపెట్టొద్దు. వ్యర్థమైన ఆలోచనలతో శత్రువుకు చోటు ఇవ్వద్దు. సాతాను ఏదైనా ఆలోచన పెట్టినప్పుడు యేసునామములో గెట్అవుట్ అని చెప్పండి. సాతాను నిన్ను కృంగదీయడానికి, నిన్ను నిర్జీవపరచడానికి ఇక నీవేమీ చేయలేవు. నీ భవిష్యత్తంతా శూన్యంగా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న కష్టాలన్నీ కూడా ఇంకా ఎక్కువైపోతాయి. నీ అనారోగ్యం ఎక్కువైపోతుంది, నీ ఆర్థిక సమస్యలు ఎక్కువైపోతాయి. ఇక నీవేమీ చేయలేవని చెప్తున్నా దానిని అణచివేయండి. విశ్వాసంతో మాటలు పలకండి. ఆయన ఇస్తున్న వాగ్దానాలు ఎత్తిపట్టి ప్రార్థించండి. ప్రతి నిత్యము కూడా మీ నోట నుండి విశ్వాసంతో ప్రతి వాగ్దానాన్ని పలకండి. నిశ్చయముగా దేవుడు నా ఫ్యూచర్ అంతటినీ కూడా మంచిగా చేయబోతున్నాడు, అద్భుతంగా నా జీవితాన్ని మలచబోతున్నాడు. నేను చేయాలనుకుంటున్నవన్నీ కూడా ఆయన నాతో చేయిస్తున్నాడని విశ్వసించండి. మీ నోటితో ఒప్పుకోండి, ప్రార్థించండి. దేవుడు తప్పక వాటిని చేయబోతున్నాడు. శూన్యమైన సృష్టిని చూడకుండెనా, ఆకారం లేనిదని ఆదమరచెనా, చీకటి కమ్మినని చూడకుండెనా, వెలుగు కలుగుగా కాని పలుకకుండెనా, మరచెనా లేక మంచిదిగా మలచెనా, మరచెనా లేక మంచిదిగా మలచెనా, మరచునా నీకు మంచి చేయకుండునా, మరచునా నీకు మంచి చేయకుండునా. కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సుమా, మారని తలరాతని మనసురా నీకుమా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా, మంచి రోజులు వస్తాయమ్మా, మరువలేడు నీ దేవుడమ్మా. ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా, తన ప్రాణమిచ్చి నిన్ను కొన్నాడమ్మా. కృంగిపోకునేస్తామా, మంచి రోజు నీకుంది సుమా. ఈ వాగ్దానాన్ని నమ్ముతున్నానన్న వారందరూ నాతో మోకరిస్తారా? కలిసి ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. తండ్రి, మా దినములు ఇంకా పొడిగిస్తూ మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. నీకు వందనాలు నైనా. నిరాశలో నిస్పృహతో ఉన్న మాతో ఈరోజు మాట్లాడారు. నిశ్చయముగా నీ భవిష్యత్తును నేను బాగు చేస్తానని. తండ్రి, విన్న వారందరి జీవితాలు ఈ వాగ్దానము నెరవేర్చండి. వారి భవిష్యత్తు వారికి అంధకారంగా కనబడుతూ ఉన్నా, వారి కుటుంబ పరిస్థితులు వారికి చీకటిగా కనబడుతూ ఉన్నా, ఏమీ చేయలేని వారిగా ఉన్నా, నిస్సహాయ స్థితిలోకి మారిపోయినా వాటన్నిటి నుండి కూడా విడిపించి మంచి భవిష్యత్తు ఇస్తానని, భవిష్యత్తులో అనేక మందికి ఆశీర్వాద కారణంగా చేయబోతున్నానని వాగ్దానం చేశారు. నైనా,
నమ్మిన వారందరి జీవితాలు వాగ్దానము నెరవేర్చండి తండ్రి. ప్రత్యేకంగా ప్రార్థన అవసరంగా ఉన్న ప్రతి ఒక్కరిని గురించి మేమందరం కలిసి ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కామెంట్ మీద యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాను నైనా. రక్షణ కార్యములు ప్రతి కుటుంబంలో జరిగించండి తండ్రి. వ్యసనాల నుండి విడిపించండి, పాపము నుండి విడిపించండి, శాపాల నుండి విడిపించండి, ఆర్థిక బంధకాల నుండి విడిపించండి అయ్యా. అనారోగ్య సమస్యల నుండి విడిపించండి తండ్రి. కోర్టు బంధకాల నుండి విడిపించండి నైనా. ఇక ఎప్పటికీ నీ కోర్టు సమస్యల నుండి విడిపించబడలేవు. ఈ కోర్టు కేసెస్తో నేను జీవితాన్ని ముగించాలని ఒకవేళ శత్రువు చెప్తున్నా, ప్రతి ఒక్కరి జీవితాలు అద్భుతం చేస్తున్నారని, ఆశ్చర్యకరంగా విడిపిస్తున్నారని నమ్ముతున్నాను తండ్రి. ఇక నీకు ఉద్యోగం రాదు, ఇక నీకు వివాహం కాదు, ఇక నీకు బిడ్డలు పుట్టరు, ఇక నీవు గృహం కట్టలేవు, ఇక నీవు ఎగ్జామ్లో పాస్ అవ్వలేవు, నీ వ్యాపారంలో నీవు సక్సెస్ చూడలేవు, నీవు చేతి పనులన్నింటిలో కూడా విఫలమైపోతావు, నీవు చేస్తున్న ప్రతి పనిలో కూడా ఓడిపోతావు అనే మాటల ద్వారా ఎంతమంది కృంగిపోయి ఉన్నారో, ఎంతమంది దుఃఖిస్తూ ఉన్నారో నా భవిష్యత్తు ఎలా ఉంటుందో అని. ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును మీరు సిద్ధపరిచినందుకు వందనాలు. వీటన్నిటిలో మీరు జయమునిస్తున్నందుకు వందనాలు. ఎక్కడైతే పడిపోయారో అక్కడి నుండి మీరు లేవనెత్తుతున్నందుకు వందనాలు. పరిశుద్ధాత్ముడా, ప్రతి ఒక్కరిని స్వాధీనం చేసుకోండి. ప్రతి గృహంలో అడుగు పెట్టండి అయ్యా. ప్రతి శోధన నుండి విడుదల ప్రకటిస్తున్నాను యేసునామములో. ప్రతి కన్నిటిని కూడా మీరు తుడుస్తున్నందుకు వందనాలు. దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని మీరు దయచేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా ఈరోజు ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరికీ తోడై ఉండండి. ఇంటర్వ్యూస్కి వెళ్తుంటే మీరు తోడుగా ఉండండి. హాస్పిటల్స్కి వెళ్తుంటే మీరు సహాయకుడిగా ఉండండి. నార్మల్ రిపోర్ట్స్ దయచేయండి. ప్రత్యేకంగా ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా చేతులు పెడుతున్నాను. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి ముందుకు నడిపించండి. ఈ దినమును ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి, వారు వెళ్ళే ప్రతి స్థలంలో, వారు ప్రారంభించే ప్రతి పనిని మీరు తోడుగా ఉండి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. భవిష్యత్ అంతా అంధకారంగా ఉండి ఏమవుతుందో నాకు తెలియదన్న నిరాశలో ఉన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నీ ఆశ భంగం కానేరదు. దేవుడు నీ కొరకు మంచి భవిష్యత్తును సిద్ధపరిచుంచాడు. దాని కొరకు పట్టుదలతో ప్రార్థించు, విజయం పొందుకోబోతున్నావు. మీ ఇష్టాన్ని తెలియజేస్తూ తప్పక వాగ్దానాన్ని లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.